ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ గురించి క్రికెట్ అభిమానులందరికీ తెలిసిందే. ఆటగాడిగా సాధించిన విజయాల కంటే రిటైర్ అయ్యాక సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ వివాదాలు సృష్టించడమే ఆయన నైజం. తాజాగా ముగిసిన 2026 టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా మూడోసారి విశ్వ విజేతగా నిలవడం చూసి తట్టుకోలేకపోయిన ఈ క్రికెట్ మేధావి తనలోని అక్కసును వెళ్లగక్కుతూ ఒక అత్యంత హాస్యాస్పదమైన లాజిక్ తెరమీదకు తెచ్చాడు. స్టిక్ టు క్రికెట్ అనే పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో తన దృష్టిలో అత్యంత మూర్ఖపు జట్టు సౌత్ ఆఫ్రికా అని సెలవిచ్చాడు. అందుకు అతను చెప్పిన కారణం వింటే వాన్ బుర్ర ఏ స్థాయిలో పనిచేస్తుందో అర్థమవుతుంది. సూపర్ 8 దశలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా కావాలని ఓడిపోయి ఉంటే ఇండియా టోర్నీ నుంచి ముందే ఎలిమినేట్ అయ్యేదని, అలా బుర్ర వాడకుండా వెస్టిండీస్పై గెలిచి సౌత్ ఆఫ్రికా పెద్ద తప్పు చేసిందని వాన్ విశ్లేషణ చేశాడు. ఎప్పుడూ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ గురించి ప్రపంచానికి నీతులు చెప్పే ఇంగ్లీష్ వాళ్లకు ఒక బలమైన జట్టును టోర్నీ నుంచి తప్పించడానికి కావాలని మ్యాచ్ ఓడిపోవాలనే దరిద్రపు ఆలోచన రావడం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. వాన్ వాదనను ఫ్యాక్ట్స్ పరంగా చూస్తే అందులోని డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది. అహ్మదాబాద్లో జరిగిన ఆ సూపర్ 8 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్పై ఘన విజయం సాధించింది. ఏ ప్రొఫెషనల్ జట్టైనా మైదానంలోకి దిగేది గెలవడానికి కానీ పాయింట్ల పట్టికలో కుట్రలు చేసి పక్క జట్టును తొక్కేయడానికి కాదు. ఒకవేళ వాన్ చెప్పినట్టు ఇండియాను అడ్డుకోవడానికి సౌత్ ఆఫ్రికా కావాలని విండీస్ చేతిలో ఓడిపోయుంటే అది క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద మ్యాచ్ ఫిక్సింగ్ మచ్చగా మిగిలిపోయేది. పైగా అలా ఓడిపోవడం వల్ల సౌత్ ఆఫ్రికా కప్పు గెలిచేస్తుందన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు. వాస్తవానికి జరిగిందేంటి? ఇండియాను అడ్డుకోలేకపోయారు అని సౌత్ ఆఫ్రికాను విమర్శిస్తున్న వాన్ ఆ తర్వాత సెమీఫైనల్లో అదే సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ చేతిలో ఎలా చిత్తయిందో మరిచిపోయాడు. ఆ మ్యాచ్లో కివీస్ బ్యాటర్ ఫిన్నెలెన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది సౌత్ ఆఫ్రికాను ఇంటికి పంపాడు. అంటే ఇండియాను టోర్నీ నుంచి ఎలిమినేట్ చేసినా సరే వరల్డ్ కప్ కొట్టే సత్తా సౌత్ ఆఫ్రికాకు లేదు అన్నది నగ్న సత్యం. ఇక్కడ మరొక అంశం ఏంటంటే వెస్టిండీస్ చేతిలో దక్షిణాఫ్రికా కావాలని ఓడిపోయింటే పొరపాటున పెద్ద జట్లకు షాకిచ్చే జింబాబే గనుక దక్షిణాఫ్రికాను ఓడించి ఉంటే అప్పుడు మొదటికే మోసం వచ్చేది. దక్షిణాఫ్రికా సూపర్ 8లోనే ఇంటిదారి పట్టేది. ఇక టీమిండియా విజయ పరంపరను వాన్ కావాలని విస్మరిస్తున్నాడు. మన వాళ్లు ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి కప్పు గెలవలేదు. సూపర్ 8 ఆరంభంలో సౌత్ ఆఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నారు. జింబాబేను వెస్టిండీస్ను చిత్తు చేసి దర్జాగా సెమీస్లోకి అడుగుపెట్టారు. సెమీఫైనల్లో ఏకంగా వాన్ సొంత దేశమైన ఇంగ్లాండ్ను మట్టి కరిపించి ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి విశ్వ విజేతగా నిలిచారు. బెస్ట్ టీంను ఓడించలేనప్పుడు వాళ్లను ముందుగానే టోర్నీ నుంచి గెంటేయాలి అని చెప్పడం వాన్ లాంటి వాళ్లకే చెల్లింది. మైకేల్ వాన్ తన బుర్రను సౌత్ ఆఫ్రికా వ్యూహాల్లోని తప్పులు ఎంచడానికి వాడే బదులు అసలు సెమీస్లో తమ ఇంగ్లాండ్ జట్టు ఇండియా చేతిలో ఎందుకంత దారుణంగా ఓడిపోయిందో విశ్లేషించుకుంటే అతనికి, అతని దేశానికి మంచిది. ఇలాంటి బుర్రలేని కుహానా విమర్శలు ఇండియా సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ఏమాత్రం మసకబార్చలేవు.